హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గురు మార్కెట్ వ్యూ. మనం తయారు చేసిన కషాయం రోజు రోజుకి యూట్యూబ్లో స్ప్రెడ్ అయిపోయి యూట్యూబ్లో కాల్ చెక్ వస్తున్నాయి. మేము తయారు చేసుకుంటామని చెప్పి చాలామంది రైతులు ఆ మొక్కలన్నీ సేకరిస్తారు, అన్నీ చేస్తారు. కానీ వాస్తవానికి మేము మందు తయారు చేసి ఇప్పటికి 20 రోజులు మాత్రమే అయింది. మనం మందు తయారు చేసి ఆ మందు మళ్ళీ ఫుల్ ఫ్లెక్జ్డ్గా టెస్టింగ్ చేసి ఒక 3 నెలలను టెస్టింగ్ చేసిన తర్వాతనే మనము మార్కెట్లో దాని గురించి నీట్గా ఎన్ని గ్రాములు వాడతాము, ఎంత వాడతాము, అవన్నీ మనం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకు టైం కావాలి. మనకి ఇప్పుడు మనం కొట్టింది మనం ఫస్ట్ తయారు చేసి డైరెక్ట్ చెట్టు మీద కొట్టి చెక్ చేసినాం ఒక ట్యాంక్కి. అది పని చేసిందని చెప్పి మళ్ళీ మేము ఎకరా కొట్టినాం, తర్వాత బత్త చెట్లకు కొట్టినాం, తర్వాత మా తెలిసిన తోటలలో కొట్టినాం. అట్లా అన్నింటిలో బాగా రిజల్ట్ వచ్చింది. కానీ విషయం ఏంటంటే మనము కొంతమంది ఇప్పుడు మనకి మా ఊరు పక్కన పుల్లర్స్ ఒక అతను తయారు చేసుకుంటూ ఫస్ట్ టైం కొట్టినప్పుడు బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది. సెకండ్ టైం తయారు చేసుకుంటూ అతను ఏం చేసిండంటే మనకి కషాయం డోస్ ఎక్కువ వేస్తే ఎక్కువ పని చేస్తుందని చెప్పి డోస్ కొంచెం ఎక్కువ వేసిండు. డోస్ కొంచెం ఎక్కువ వేస్తే ఏమైందంటే పైన మొత్తం మిరప చెట్టు పైన కొసలు మాడిపోవటం కానీ, ఆకులన్నీ పైకి ముడుచుకోవడం కానీ అట్లా జరుగుతుంటాయి. కాబట్టి ముందు టెస్టింగ్ టెస్టింగ్ చేసినాక ఒక 3 నెలలు 4 నెలలు టెస్టింగ్ అయిపోయిన తర్వాత టెస్టింగ్లో అన్ని రకాల మైనస్లు అన్నిటికి ప్లస్లు ఎత్తుకుంటూ దాని తగ్గట్టు మనం ముందుకు పోవాలి. కాకపోతే మనం ఏదో తయారు చేసినాం, కొట్టినప్పుడు రిజల్ట్ వచ్చింది, దానికి ఆనందమే. ఆ రిజల్ట్లో మైనస్లు ప్లస్లు అన్ని ఎత్తుకునేదాన్ని నాకు కొంచెం టైం పడుతుంది. నాకు ప్రజెంట్ ఏంటంటే నాకు ఫుల్ వర్క్ ఉంది ఈ టైంలో. నాకు ఓన్లీ ఈ ఫార్మింగ్ అసలు వాస్తవానికి నేను అసలు వ్యవసాయమే చేయట్లేదు. నేను ఓన్లీ పక్కన వాళ్ళ బాధ చూసిలేక మనం తయారు చేసిన మందులు అయ్యి వాళ్ళ కోసం ఆడికి ఒక నెల రోజులు కేటాయించి కషాయాలు తయారు చేసి ఆడనే స్ప్రే చేసిన. ప్రతిరోజు అదే పని చేయాలంటే నేను బిల్డింగ్ కట్టించుకుంటున్నా, ఆ వర్క్ ఉంది, ఆ వర్క్ అయిపోవాలి. నాకు కూడా చాలా వర్క్ ఉంది, ఆ వర్క్ అంతా అయిపోవాలి. ప్లస్ నేను ఓన్గా వ్యవసాయం చేసిన రోజు నేను ఓన్గా తయారు చేస్తుంటా. గ్రామ్ టు గ్రామ్ తూకం వేసి మరి చెక్ చేసి మరి కొట్టి రిజల్ట్ వచ్చిన తర్వాతనే నేను నీట్గా చెప్తా. అప్పుడు వరకు తొందరపడాకండి రైతులారా. నేను చెప్పేది ఏంటంటే డోసు ఎక్కువ తక్కువ ఒక చెట్టుకు ఇప్పుడు 3-4 అనుకో ఒక డోసు అవుతుంది, బ్యాడ్కి ఒక డోస్ అవుతుంది, తేజకు ఒక డోస్ అవుతుంది. ఒక్కొక్క చెట్లకు మేము మా ఇంట్లో ఎగ్జాంపుల్ యాప్ చెట్టు కొడితే నిండా ఎగురులు వచ్చినాయి. అదే కషాయం తీసుకొచ్చి పూల చెట్టు కొడితే పూల చెట్టు మాడిపోతుంది. అట్లా చెట్టు తగ్గట్టు దాని ఏజ్ తగ్గట్టు ఈ కషాయంలో కెమికల్ మందులకు కాదు, దాని ఏజ్ తగ్గట్టే కొట్టాలి, ఎక్కువ కొట్టకూడదు. 45 రోజుల మొక్కకి ఎంత డోస్ ఇవ్వాలి అంత డోస్ ఇవ్వాలి, 4 నెలల మొక్కకి ఎంత డోస్ ఇవ్వాలి అంతే డోస్ ఇవ్వాలి. కాబట్టి మనం ఇగుర్లు వస్తున్నాయి అని చెప్పి ప్రతిదానికి అదే డోస్తో పనిచేస్తుంది అనుకోకండి. 1 లీటర్ కషాయం వేస్తే ఒక ట్యాంక్ సరిపోద్ది కదని చెప్పి 2 లీటర్లు వేస్తే ఇంకా ఎక్కువ బాగా పనిచేస్తాను అనుకోకండి. కషాయంలలో అలాంటివి ఉండదు. కషాయంలలో డోస్ ఎక్కువైనప్పుడు చెట్ల ఏజ్ని బట్టి తట్టుకుంటాయి. ఇప్పుడు మేము 4 నెలల చెట్టుకు కొట్టినాం, హెవీ డోస్ కొట్టినాం, ఫస్ట్లో తట్టుకుంది. 3 నెలల చెట్టుకి అదే డోస్ కొడితే కొసలు మారుతాయి. కాబట్టి చూసుకొని మేము టెస్టింగ్లో ఉన్నాం. ఇంకా మేము ఏప్రిల్ నెల ఎండింగ్ వరకు టెస్టింగ్ చేస్తాం ఈ సంవత్సరం. నెక్స్ట్ ఇయర్ మేము ఓన్గా నేనే ఒక ఎకర వేస్తా, మిరపలో ప్రతి ఒక్కటి నేను తయారు చేసేది గ్రాములతో సహా నీట్గా వీడియో పెట్టి నా పొలంలో నేను ప్రయోగం చేస్తే, వాళ్ళ పొలంలో ప్రయోగాలు చేస్తే మనకి చిన్న ఎగ్జాంపుల్గా మనం 6,000 రూపాయలు పెట్టి మందు కొడతారు. కానీ ఆ మందును చిన్న ప్రాబ్లం వచ్చిందంటే ఒక్క మాట కూడా పోయి షాప్ దగ్గర పోయి అన్నా, నువ్వు కొట్టిన మందు మొత్తం చేలో అక్కడక్కడ దోమ పడుతుంది, ముడతంగా పూర్తిగా పోలేదు, 20% మాత్రం పోయింది అని డైరెక్ట్ ఎవరు అడగరు. మన మందు కషాయం కొట్టిన తర్వాత 80% ముడత పోయి 20% ఎడన్నా కూర్చోముడత లాంటిది అట్లా కొంచెం అవపడ్డదంటే వాళ్ళు మనకేదో డబ్బులు ఇస్తున్నట్టు, మనం సర్వీస్ ఓరియంటెడ్ మనం దిగిన దీంట్లోకి. కానీ ఫోన్ చేసి ఆ 20% పోలేదని ఒకటికి ఆ 20% పోలేదని అడుగుతారు. ఎక్కడన్నా చిన్న ఇగుర్లు మాడిపోతున్నాయంటే ఇగుర్లు మాడిపోతున్నాయి ఏదన్నా అడుగుతారు. నేను చెప్పేది ఏంటంటే సరే ఇగుర్లు మాడిపోతే డోస్ ఎక్కువ ఇస్తామా, మీరు తెలిసేది లేక కొంచెం డోస్ ఎక్కువ వేసుకుని కొట్టిర్రు. ఆ డోస్ ఎక్కువ కొట్టిన వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, ఒకవేళ మన చెట్లు డోస్ ఎక్కువ కొట్టి ఆకులు పైకి ముడుచుకున్నా, లేకపోతే కొసలు మాడినా, లేకపోతే ఎక్కడైనా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా, మీకు డోస్ ఎక్కువ అనిపిస్తే 3 రోజుల్లో మీకు అర్థమైంది. కాబట్టి ఎమ్మటే మీరు ఒక కేజీన్నర చక్కెర తీసుకొని, మనం ఒక ఎకరా సరిపోద్ది, 1 కేజీన్నర చక్కెర, ఆ చక్కెర తీసుకొని డైరెక్ట్ నీళ్ళలో వేసి స్ప్రే చేయండి. స్ప్రే చేస్తే మళ్ళీ నార్మల్ అయిపోద్ది చెట్టు. ఆ డొప్పలు పైకి ముడుచుకునే అన్నీ నార్మల్ అయిపోతాయి. ప్లస్ పైన మాడినవి కూడా ఇగుర్లు వస్తాయి, ఇబ్బంది ఏం లేదు అని నేను చెప్తున్నా. ఎవరన్నా తెలిస్తే లేక ఎక్కువ డోసెస్ చేసి అట్లా మాడిపోయిందంటే మాడిపోయింది మళ్ళీ 6,000 రూపాయల మందులు మనకు వచ్చి దానికి కొట్టాకండి. నేను చెప్పేది అదే, సింపుల్గా ఒక కేజీ చక్కెరతో అయిపోయే పనిని మనం మళ్ళీ 6,000-7,000 పెట్టి ఖర్చు చేస్తారు. నేను అదే రైతులు చెప్పేది ఏంటంటే ఫైనల్గా నేను ఒకటి చెప్తున్నా, ఓవరాల్గా కషాయం తయారు చేసినాం, సక్సెస్ అయింది. ముందు అసలు మెయిన్ అసలు కషాయం ఎందుకు తయారు చేసిన అంటే మొక్కలు చెట్ల మీద పనిచేస్తా లేదనే ఒక క్వశ్చన్కి ఆన్సర్గా నేను అది తయారు చేసింది. అది పనిచేసింది, నాకు దాని వరకు ఆనందమే. మొక్కలు చెట్ల మీద పనిచేస్తుందో లేదని చెక్ చేయడం కోసం మాత్రమే మా సేమ్ చుట్టుపక్కల ఉన్న 4-5 చెట్లతోటి మేము ప్రయోగం చేసినాం. అది సక్సెస్ అయింది.
కానీ వాస్తవానికి నేను దాని గురించి ఫార్ములా రీసెర్చ్ చేసి దాని గురించి రాసిపెట్టి చాలా రోజుల క్రితమే రాసిపెట్టిన. కానీ దాన్ని ప్రయోగించడానికి ఏ పొలం లేదు, నాకు పొలం లేదు వాస్తవానికి. పక్కన వాళ్ళు ఒప్పించి మనం తయారు చేసి మనం అక్కడక్కడ లోకల్లో దొరికి మన ఫార్ములాలు 15 రకాలు అయితే వాస్తవానికి 5 రకాలతో మనం తయారు చేసినాము. ముందు రిజల్ట్ మొక్క మీద మొక్క పని చేస్తుందో అసలు నిజంగానే కషాయాలు తయారు చేసిన పని చేస్తుందో చెక్ చేయడానికి మాత్రమే మనం తయారు చేసిన తప్పితే మనం దాన్ని మార్కెటింగ్ చేసి రైతుల దగ్గర డబ్బులు సంపాదిద్దామనే ఆలోచనతో మనం అసలు దిగలేదు. రైతులు డబ్బులు తగ్గించుకుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒకసారి మన మందు కొడితే ఫ్రీ అయిపోయిందా, సెకండ్ టైం మళ్ళీ 6,000 7,000 పెట్టి మళ్ళీ మందులు తెచ్చుకుంటారు. ఇంకేముంది ఆడ అట్ట కాకుండా రైతు నమ్మకంగా ఒక సంవత్సరానికి 40 క్వింటాలు ఎన్ని క్వింటాలు అయితే ఎకరాకు గాయాలో అన్ని క్వింటాలు ఎకరాకు మనం కషాయంతో పండించి మనం చూపించిన రోజు వాళ్ళు దాంట్లో రిజల్ట్ ఉందని చెప్పి నమ్ముతారు తప్పితే ఒకసారి కొట్టి ఇగుర్లు వచ్చినాక అన్న నువ్వు కొమ్మలు సరిగ్గా చూపించట్లేదన్నా, అన్న నువ్వు వీడియోలో ఒకటే చెట్టును సెలెక్ట్ చేసుకున్నా ఒకటే చెట్టు కొట్టన్నా అంటారు. వాళ్ళు చెప్పింది కరెక్టే, నాకు ఇదే పని కాదు, నాకు చాలా పనులు ఉన్నాయి. నేను ఈ పని జస్ట్ అది రిజల్ట్ వస్తుందో చెక్ చేస్తున్నాను. అప్పుడప్పుడు ఖాళీ టైంలో రిజల్ట్ వస్తుంది చెక్ చేస్తున్నా. రిజల్ట్ వచ్చిందని నేను మళ్ళీ రీసెర్చ్ చేద్దాం, నాకు కొంచెం టైం కావాలి. నేనే పొలం వేసిన రోజు మొత్తం సంవత్సరం కాలంలో ఫస్ట్లో నేను ఇది పెట్టినప్పుడు ఒక అతను 5 క్వింటాలు కూడా పండవు కషాయం తయారు చేస్తే అని చెప్పిండు. అతనికి నేను చెప్తున్నా ఈ 3 సార్లు కొట్టితే మన కషాయం 3 సార్లు కొట్టేసరికి 10 క్వింటాలు కాబట్టింది, వచ్చి చూసుకోండి. ఇప్పుడు వచ్చి పని చేస్తుంది. కానీ మీరు అన్నట్టు 40 క్వింటాలు కాయలు కాయమనేది నేను చెక్ చేస్తాను. నేను డైరెక్ట్ ఎకరేసి నేను కషాయాలు మాత్రమే వాడి ఏం ఆడకుండా ఒక ఎకరా వేసి నేను నెక్స్ట్ ఇయర్ నేను ఖచ్చితంగా వేసిన తర్వాత మీకు రిజల్ట్ నీట్గా చూపిస్తా. అప్పుడు వరకు మీరు కషాయం తయారు చేసుకోవాలని ఐడియా మీకు ఏమైనా ఉంటే తయారు చేసుకోండి. కానీ విషయం ఏంటంటే తక్కువ మొత్తాలు వేసుకోండి, తెలియక ఎక్కువ వేసుకోకండి. ప్రతి ఒక్కరికి నేను ఫోన్ చేసి నేను సమాధానం చెప్పడానికి నాకు వాస్తవానికి ఇప్పుడు ప్రజెంట్ టైం లేదు. నేను 1 నెల 2 నెలల టైం నాకు కొంచెం వర్క్లన్నీ అయిపోతే నేను మళ్ళీ ప్రశాంతంగా ఉన్నప్పుడు మళ్ళీ నేను చెప్తా. యూట్యూబ్లో మీకు ఇప్పుడు నేను ఈరోజు ఈ వీడియో అప్లోడ్ చేయడానికి గల కారణం ఏంటంటే కొంతమంది రైతులు యూట్యూబ్లో చూస్తారు, నేను ఎంత వేస్తున్నాను, నేను ఆ యూట్యూబ్లో 2 కిలోలు అని చెప్పిన అంటే 2 కిలోలు వేసేస్తారు, ఇది 2 కిలోలు అని చెప్పి ఇది 2 కిలోలు వేసేస్తారు. కానీ వాస్తవానికి మేము ప్రతి ఒక్కటి మేము చేతులతో అందాసు వేసినాం, అంతే. అందాసు వేసి డైరెక్ట్ మేము తయారు చేసినాం. అది బాగా పనిచేసింది. అదే అందాజు అది కరెక్ట్ ఉందో లేదో చెక్ చేయడానికి మనకు టైం పడుతుంది. ఎన్ని కిలోలు వేసినాం, ఎన్ని గ్రాములు వేసినాం మనం వీడియోలు చూసుకొని దాని ప్రకారం ఏది బాగా పని చేసినాం చెక్ చేయడానికి మనకు చాలా టైం పడుతుంది. ప్లస్ 3-4 మినిట్ పని చేసింది బ్యాడ్ మీద అదే విధంగా రియాక్షన్ చూపిస్తుందని గ్యారెంటీ లేదు. తేజ మీద అదే రియాక్షన్ చూపిస్తుంది గ్యారెంటీ లేదు. మొక్కల తగ్గట్టు దాని డోసేజ్ ఉంటుంది కాబట్టి అది మొత్తం రీసెర్చ్ చేయడానికి నాకు కొంచెం టైం పడుతుంది. నాకు కొంచెం టైం ఇవ్వండి. ఆ టైం ఇస్తే నేను దానికి సంబంధించిన మందులు నీట్గా తయారు చేసి మనకు రైతులకు ఉపయోగపడే విధంగా నేను ఖచ్చితంగా తయారు చేస్తాను ఏదో ఒక రోజు. కానీ ఒక రోజుతో పోయేది కాదు. ఒకసారి వాడినామంటే అది సంవత్సరం పొడుగుతో వాడే విధంగా రైతు ధైర్యంగా వాడాలంటే నేను దాన్ని సంవత్సరం పొడుగుతో చూపించాలి. ఒక రోజు మేము ఇక్కడ కొట్టి, ఇంకో రోజు బడ్జెట్లకు కొట్టి, ఇంకో రోజు యాప్ చెట్టుకి కొట్టి, ఇంకో రోజు ఇంకో దానికి కొట్టి ముందు మొక్కలు చెట్ల మీద పనిచేస్తుందో చెక్ చేద్దామని తప్పితే నా తపన. నేను దీంట్లో కంటిన్యూషన్గా ఒక రైతు కంప్లీట్గా ఇదే వాడని ఎప్పుడు ఎక్కడ చెప్పట్లేదు. వాడితే మంచిది, డబ్బులు తక్కువైతే. మనం కంటిన్యూస్గా వాడాలంటే నేను ముందు కంటిన్యూస్గా నేను వాడాలి, నేను రీసెర్చ్ చేయాలి, నేను టెస్టింగ్ చేయాలి. దాని టెస్టింగ్లన్నీ పాస్ అయిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు లేవు అని తెలుసుకున్న తర్వాతనే నేను అది మార్కెట్లో నీట్గా మేము యూట్యూబ్లో డైరెక్ట్ ఫార్ములా తెలుగులో 1 by 1 చేసుకుంటూ చెప్పుకుంటూ వస్తాం ఒక రోజు. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టండి, తొందరపడకండి. మీరు తయారు చేసుకొని మీరు ఒక్క ట్యాంక్ ప్రయోగం చేసి మళ్ళీ మిగతా ఎకర కొడతానంటే ఓకే. కరెక్ట్గా ఫోన్ చేస్తారు, అన్న 3 ఎకరాలు ఉందన్నా, 5 ఎకరాలు ఉందన్నా, మాకు మేము తయారు చేసి కొట్టేస్తామన్నా, ఇబ్బంది ఏం లేదని అంటారు. కానీ వాస్తవానికి దాని ఏజ్ ఎంత, మొక్క ఏజ్ ఎంత, మొక్క కెపాసిటీ ఎంత, ఆ 3-4 మొక్క, తేజ మొక్క లేదా పూల మొక్కల ఏ మొక్కలో చూసుకోరు. కాబట్టి ముందు మీరు తయారు చేసిన కషాయంలో ఒక్క ట్యాంక్ మాత్రం మీకు నచ్చిన చోట బాగలేని చోటే కొట్టండి. ఆడ పని చేస్తే మొత్తం కొట్టండి, రిజల్ట్ అయితే వస్తుంది. కానీ డోస్ ఎక్కువైనప్పుడు ఒకసారి మాడిపోయినప్పుడు ఏమైంది అన్న చెప్పింది తప్పు అనుకుంటారు. కానీ ఆ తప్పేం కాదు. రిజల్ట్ మొక్కల మీద మొక్కలు పనిచేస్తున్నాయి, మొక్కలు ఎగురులు వస్తున్నాయి, బాగా వస్తున్నాయి. కాబట్టి మీరేం టెస్టింగ్ చేసుకోమని చెప్తున్నాను. మీరు ఆ చుట్టుపక్కల మొక్కల్ని ఏ విధంగా వాడాలో నేను నీట్గా చెప్తున్నా. ఆ విధంగా మీరు కూడా వాడుకుంటా తయారు చేసి మీరు టెస్టింగ్ చేసుకోండి. నాకు పొలాలు లేవు, సొంత పొలాలు లేవు. నేను రోజు పోయి టెస్టింగ్ చేసి ప్రతిరోజు చూపించడానికి ఒకటే పొలంలో మనమేమో బాగానే తిప్పలు పడతాం, ఈడ కొడతాం, రిజల్ట్ వస్తుంది. 2-3 సార్లు రిజల్ట్ రాగానే వాళ్ళు ఏం చేస్తారు, మనం తెలియకుండా దోసాటు పోయేది ఎమ్మట కెమికల్ తీసుకొచ్చి కొట్టేది. కెమికల్ తీసుకొచ్చి కొడితే ఏమైంది, మళ్ళీ ఒక 6,000 పెట్టి కొడతారు. మనం తగ్గించిన ఒక్కోసారి మనం 4,000 తగ్గించినాం, తర్వాత ఒక 6,000 పెడతారు. మళ్ళీ మన తర్వాత మనకు వస్తారు, అబ్బా బాగా పని చేస్తుంది, మళ్ళీ ఇది కొడదామని చెప్పి మన దగ్గర తయారు చేసుకుంటూ నాకు టైం వేస్ట్. ఒకరోజు టైం వేస్ట్, అంతేం లేదు. వాళ్ళ ఫార్ములా ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా మనం లేకుండా ఫార్ములాలు తయారు చేసుకోవట్లేదు. మనం లేకుండా కూడా వాళ్ళ ఫార్ములా తయారు చేసుకునే విధంగా నేను తయారు చేస్తాను. ఏదో ఒక రోజు తయారు చేసిన రోజు చెప్తా. అప్పటి వరకు ఓపిక పట్టండి. ఎవరు దయచేసి హెవీ డోస్ చేసుకొని సొంత ప్రయోగాలు చేయకండి, సొంతంగా చేయకండి. ఒకవేళ ఇప్పుడు వరకు మనం ఎవరు తయారు చేసుకొని ఏమన్నా డోస్ ఎక్కువ కొసలు మాడిపోతే ఏం లేదు, ఒక కేజీన్నర చక్కెర వేసి ఒక ఎకరా కొట్టండి. అప్పుడు నార్మల్ అయిపోద్ది. ఇంక యథావిధిగా ఒకవేళ డొప్పలు ఆకులు పైకి ముడుచుకున్నా కూడా మళ్ళీ నార్మల్ అవుతాయి. కాబట్టి మీరు
దాని గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 1-2 రోజుల్లో నార్మల్ అయిపోతాయి. కానీ తయారు చేసుకోవాలంటే మీరు చేయాల్సిన ఫస్ట్ రూల్ ఏంటంటే, నేను చెప్పిన మొక్కలని పవర్ఫుల్ మొక్కలే. వాటిని కొంచెం మోతాదులో 1 ఎకరా సరిపోయే మొత్తాలు నేను వీడియో ప్రకారం తయారు చేసుకొని దాంట్లో ఒక ట్యాంక్ మాత్రం ఫస్ట్ రోజు కొట్టండి. 24 గంటలు లేదా 48 గంటలు ఆగండి. ఆగిన తర్వాత పని చేస్తే మొత్తం కొట్టండి తప్పితే ఇంకా వచ్చింది అవకాశం దొరికింది అని చెప్పి 10 ఎకరాలు 20 ఎకరాలు వంచాకండి. తోట నేతగుందా పురుగు పూతమైన ఉందా లేకపోతే కాయమైన ఉందా ఏ స్టేజ్లో ఉంది దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది. ఎప్పటికైనా మొక్క మీద ఏం పూతలు కాయలు ఏం లేకపోతే చెట్టు మీద రిజల్ట్ హెవీగా వస్తుంది. నిండా కాయలు ఉన్నప్పుడు ఒక రకం వస్తుంది, పూత ఉన్నప్పుడు ఒక రకం వస్తుంది. కాబట్టి అన్నీ రీసెర్చ్ చేసి మనం నీట్గా సిస్టమేటిక్గా ఒక సిస్టమేటిక్ చెప్పే విధంగా తయారైన రోజు నేను చెప్తాను. అప్పటి వరకు ఓపిపెట్టండి. వీడియో ఉపయోగపడుతుంది ఖచ్చితంగా రైతులకి. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మన ఫార్ములాలో ఏమన్నా మీకు డౌట్లు ఉంటే కనుక నేను చెప్పేది అదే, మీరు తయారు చేసుకొని ఒక ట్యాంక్ మాత్రం కొట్టండి, ఎకరాలు కొట్టాకండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే.